బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ అనమాట. సో, తెలంగాణ మనం చూసుకున్నట్లయితే మార్చి నెల నుంచి రేషన్ పంపిణీలో కీలక మార్పులైతే జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈకేవైసీకి సంబంధించి అంటే రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి ఫిబ్రవరి 29న ఫైనల్ డేట్‌గా ప్రకటించారు. సో, ఈ నేపథ్యంలో ఎవరికైతే ఈకేవైసీ అవ్వదో వారందరికీ కూడా ఫిబ్రవరి అంటే మార్చి నెల నుంచి వారికి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులైతే ఇవ్వరనమాట. సో, వారందరికి కూడా రేషన్ సరుకులైతే ఇవ్వరని చెప్తున్నారు. ఎప్పటిలాగే రేషన్ పంపిణీ అనేది మార్చి 5వ తారీఖు నుంచి అయితే ప్రారంభించడానికి అయితే సన్నాహాలైతే చేస్తున్నారు. అయితే ఇలా ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదో వారందరికీ కూడా అయితే రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే ఉండదు. వారందరికి కూడా రేషన్ అయితే ఆగిపోతుందనమాట. వారి రేషన్ కార్డులన్నీ కూడా రద్దయిపోతాయని చెప్పేసి తెలియచేయడం అయితే జరిగింది. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్స్ అన్నీ కూడా మొత్తం డిలీట్ అయితే అవుతాయి. సో, ఈ విధంగా తెలంగాణ సర్కారు రేషన్ పంపిణీకి సంబంధించి మార్చి నెల రేషన్ పంపిణీకి సంబంధించి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.